నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. భారీ వర్షాలతో విజయవాడ మొత్తం అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటి మరో ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా నిలిచింది. సో మరి ప్రకాశం బ్యారేజ్ లో ఉన్నటువంటి ఒక గేట్ ని పడవలతో గుద్దారని, లేదు గుద్దించారని, లేదా ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగిందంటూ కొన్ని అంశాలు అయితే సోషల్ మీడియా వేదికగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో విజయవాడలో భారీ వర్షాలతో విజయవాడ టోటల్ అతలాకుతలం అవుతుంది. ఇక ఏపీ సీఎం కూడా రంగంలోకి దిగి ప్రజల్ని పరామర్శిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇస్తున్న తరుణంలో ఆల్ ఆఫ్ సడన్ గా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన ఒక అంశం కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. సో సంథింగ్ ఒక గేట్ ని పడవలతో గుద్దారని, లేదు గుద్దించారని, ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగిందని, అపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారని రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ఇది ఎంతవరకు వాస్తవం? ఒకటి మాక్సిమం ఏంటంటే మనం ప్రకృతి వైపరీత్యం వలన జరిగిందే అని అనుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఆ వాటర్ వచ్చే ఫ్లోకి, ఆ వచ్చే వేగానికి ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తే, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసినప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవరైతే ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఉందో వీళ్ళందరూ చేస్తున్న కామెంట్లు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డిని చూస్తున్న కామెంట్లు కానీ చూసినప్పుడు డెఫినెట్గా ఇది కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేయించనే అనుమానం కూడా బలంగా ఉంది. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అతను. అధికారం కోల్పోయాననే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సో బాబు గారు ఏమో ప్రతి నెల 1వ తారీఖునే పింఛన్లు ఇచ్చేస్తున్నాడు, ప్రతి నెల శాలరీస్ ఇచ్చేస్తున్నాడు. అలాగే ఈ అంగన్వాడీలకి, ఆయాలకి, వాళ్ళకి వీళ్ళకి ఉన్న బకాయిలు కూడా అన్నీ కూడా తీర్చడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయనకు పెరుగుతున్న పేరు ప్రఖ్యాతులు, ఆయనకు పెరుగుతున్న ఖ్యాతిని చూసి భరించలేక అతని ముఖంలో ప్రస్ఫుటంగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఏదో విధంగా తాను ఫెయిల్ అయ్యాడు కాబట్టి బాబు గారిని కూడా ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో, నేను ఫెయిల్డ్ సీఎంని కాబట్టి ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు, ఏం సాధించాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ తీసుకొచ్చాడు, లేకపోతే ఇండస్ట్రీస్ ఎక్కడ తీసుకొచ్చాడు, సో ఎక్కడ చెప్పిన హామీలు నెరవేరుస్తున్నాడు అనే ఒక ఆయన మీద బురద జల్లడానికి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ, రాష్ట్రాన్ని కావాలని చెప్పి లేనిపోని గ్యాసిప్స్ తోటి అమరావతి మునిగిపోయిందని, బాబు గారు ఇల్లు మునిగిపోయిందని, ఇలాగా ఆ బుడమేరుకి గేట్లు ఎత్తేసారు, ఆ గేట్లు ఎత్తేసి వలన తన ఇంటిని కాపాడుకోవడం కోసం బాబు గారు గేట్లు ఎత్తేసారు, ఆ గేట్లు ఎత్తేయడం వల్ల మొత్తం విజయవాడ అంతా మునిగిపోతుంది చూస్తారు. అంటే ఎంత రాజకీయ అజ్ఞానం చూడండి. 5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి రాష్ట్రం అంతా కూడా పాదయాత్రలు చేసి, హగ్గులు ఇచ్చి, ఆలింగనాలు చేసి, ముద్దులు పెట్టి, ఆ నానా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తికి కనీసం ఇంగితం, జ్ఞానం, పరిజ్ఞానం లేదు. అసలు బుడమేరు అనేది ఒక ఏరు, అది దాని గేట్లు ఎక్కడ ఉంటుంది, ఏదైనా బ్యారేజా లేకపోతే ఏదైనా డ్యామా? సో అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఫ్రస్ట్రేషన్లో. సో ఇంత రాజకీయ అజ్ఞానికి, ఇంత నీచుడికి, ఇంత హీనుడికి, ఇంత రాష్ట్రం మీద కనీసం ఒక మర్యాద, ఒక ప్రజల మీద ప్రేమానురాగాలు లేని వాడికి ఈ ప్రజలు ఇంకా అతని వెనకాల పడడం, అతనికి ఓట్లు వేయడం, అతనికి అసలు అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా తిరోగమనం వైపు ప్రయాణం చేయడానికి కూడా ఈ ప్రజలు తోడ్పడారో ఆ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాలి అతని జ్ఞానాన్ని చూసి, అతని యొక్క మాటల తీరు చూసి. సో ఏదో విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి, ఏదో విధంగా రాష్ట్రంలో అలజడి నెలకొనేలా చేయాలి, అరాచకం చేయాలి, వచ్చే ఇన్వెస్టర్స్ రాకుండా చేయాలి, వచ్చే ఇండస్ట్రీస్ రాకుండా చేయాలి అనే ఆలోచన తప్పించి ఎక్కడ కూడా రాష్ట్రం మీద ప్రేమ కానీ, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కానీ, నిజంగా అతను 5 ఏళ్ళు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉంటే, ఒక పద్ధతి పాడు ఉంటే, రాష్ట్రం ఈ విధంగా వర్షాలతో అతలాకుతలం అయిపోతుంటే, విజయవాడ నగరం ఎలా అయిపోతుంటే, దాని గురించి అతను పట్టించుకోకుండా కనీసం తను చేయవలసిన బాధ్యత చేయకుండా, కనీసం రాష్ట్రాన్ని, తండ్రిని అడ్డం పెట్టుకుని దోచేశాడు, తర్వాత ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేశాడు, తర్వాత ఈ 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాడు. శాండ్, వైను, ల్యాండ్, మైన్ పేరుతో ప్రతి స్కీమ్లోనూ స్కామ్ చేశాడు. ఎగ్ పప్పుల్లో స్కామ్ చేశాడు, షర్బత్ నీళ్ళలో చేశాడు, తినే స్నాక్స్లో చేశాడు. ఈ విధంగా ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేశాడు. కనీసం
ఈ రోజున ఎక్కడ చూసినా ప్యాలెస్లు, భవంతులు, ఎక్కడ చూసినా వేల వందల ఎకరాలు, ఎక్కడ చూసినా కూడా లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంది అతని దగ్గర. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీడియా ఉంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పవర్ ప్రాజెక్టులు, ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలు. కనీసం ఒక దివీస్ మురళి గారు ముందుకు వచ్చి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అలాగే ఇంకొక వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అలాగే అశ్విని దత్ గారు 25 లక్షలు ఇచ్చారు. ఇలాగా ఇస్తుంటే కనీసం రూపాయి వరద సహాయం కింద ఇవ్వకుండా, కనీసం ఒక గుక్కుడు మంచినీళ్ళు కూడా ఎవరికి ఇవ్వకుండా, ఎంతసేపు బురద రాజకీయం చేద్దామని, బురదలోనే పొరలాడదామని, పందిలాగా ఆ పంది ఏ విధంగా అయితే బురదలో పొరలాడుతుందో ఆ బురద రాజకీయం చుట్టే ఇతను తిరుగుతున్నాడు. ఏదేమైనా కానీ ఇతను రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు ఇతను. సో ఈ డెఫినెట్గా ఇంకా ముందు ఎన్ని కరకట్టలు తెంపేస్తాడో, లేకపోతే ఇంకా ఎన్ని గేట్లు డ్యామేజ్ చేస్తాడో, ఇంకా ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడతాడో, ఎన్ని వర్గాల మధ్య కొట్లాటలు పెడతాడో. ఇప్పుడు వీకోట అనే చోట ఒక 2 కుటుంబాల మధ్య గొడవ వల్ల అది 2 వర్గాల మధ్య గొడవ కింద మారిపోయింది. బయట ఊళ్ళ నుంచి కూడా జనం వచ్చారు. బహుశా దాంట్లో కూడా ఇతను నష్టం ఉందేమో. ఏదేమైనా కూడా ఇతను ఒక ప్రమాదకారి. ఇతను కరోనా కంటే ప్రమాదకారి, ఇతను క్యాన్సర్ కంటే ప్రమాదకారి. ఇతను ఎలాగైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు ఇంతటితో ఇతను వదిలించుకోవాలి. ఇతను డెఫినెట్గా బయటికి పంపించాలి. సార్, మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇది ప్రకృతి వైపరీత్యం అయితే మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేరు, దేవుళ్ళు కూడా ఏం చేయలేరు. అది న్యాచురల్ గా జరిగిపోయింది. ఒకవేళ వాంటెడ్లీ ఇది కావాలని చేశారే అనుకోండి, అది గుద్దించడం ఒక ఎత్తు అయితే, నిజంగా ప్రకాశం బ్యారేజ్ ఒక్క పిల్లర్ నెంబర్ ని గుద్దారు, సంథింగ్ అది విరిగిపోవడం మీద జరిగింది. ఇది కాస్త ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటే ప్రజలకి ఎంత నష్టం అని అవగాహన ఉందంటారా లేదంటారా? ఒకవేళ నిజంగా మనుషులు చేస్తే అతనికి ప్రజల మీద కానీ ప్రజల ప్రాణాల మీద కానీ లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఎంత జరిగి కూడా బాబు గారు దీన్ని బ్యూటిఫుల్గా ఆయన రిస్టోర్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఒక శవం కనపడపోయేటప్పటికి ఇంకా అతను శవాలెత్తిపోతున్నాడు, చిందులు వేస్తున్నాడు. ఎందుకంటే శవం చూస్తే అతనికి మానసికమైన ఆనందం. అతనికి ఏంట్రా ఇంత డ్యామేజ్ జరిగి కూడా ఒక్కడు కూడా చావలేదని కూడా ఆ దుగ్ధ కూడా అతనిలో క్లీన్గా కనపడుతుంది. ఏది ఏమైనా కానీ ఇలాంటి వ్యక్తి చాలా ఈ సంఘానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ చాలా, ఇతను ఒక చీడ పురుగు లాంటి వాడు. ఇతను అసలు ఒక స్పీడ్ బ్రేకర్గా తయారయ్యాడు, అభివృద్ధి నిరోధకంగా తయారయ్యాడు. కాబట్టి ఇది 100% చేసి ఉండొచ్చు. ఎందుకంటే అతని మానసిక ప్రవర్తన అలా ఉంది. ఇప్పుడు ఇంకో విషయం, బుడమేరు తీసుకుంటే బుడమేరుని డిజైన్ చేసింది ఎంతండి? 15,000 క్యూబిక్ సెంటీమీటర్ కోసమే చేశారు. కానీ ఎప్పుడు లేని విధంగా గత 2 సార్లు వచ్చిన వర్షానికి మించి దగ్గర ఆల్మోస్ట్ 12 లక్షలు, కాస్త కోస్తో కొద్దిగా అటు ఇటు 12 లక్షల క్యూబిక్ సెంటీమీటర్ వర్షం వాటర్ రావడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకుంటే అప్పుడు బుడమేరు 15,000 ఎక్కడ, 12 లక్షలు ఎక్కడ. సో అది దానివల్ల ఓన్లీ సింగనగర్ వరకే మొత్తం ఎఫెక్ట్ అయింది. సింగనగర్ వరకే ఛాన్స్ ఉంది. కానీ మీకు బెంజ్ సర్కిల్ అంతా ఎత్తు ప్రాంతంలో బెంజ్ సర్కిల్ మునిగిపోవడం కారణం ఏంటంటే ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఇంకా అధికారంలో ఒక 1 year 1.5 year టైం ఉన్న టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 550 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. దేనికోసం? కంప్లీట్గా మీరు విజయనగరం చుట్టుపక్కలంతా కూడా, ఆ విజయవాడ చుట్టుపక్కలంతా కూడా ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ చేసుకోండి అని చెప్పి గ్రాంట్ ఇచ్చింది. సో గ్రాంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా బాబు గారు ఎల్ఎన్టీ కంపెనీని పిలిచి వాళ్ళకి ఆ పనులు అప్పగించడం జరిగింది. సో వాళ్ళు కూడా పనులు మొదలుపెట్టారు. సో ప్రజల దురదృష్టమో లేదా ప్రజలకు కర్మ కాలిపోయిందో తెలియదు, కానీ ఈ అవినీతిపరుడు, ఈ దుర్మార్గుడు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమైంది? ఎల్ఎన్టీ కంపెనీ తల్లి తరిమేశాడు. ఆ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఆ 550 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇతను వేరే ప్రయోజనాలకి, ఈ బటన్ నొక్కుడుకో లేకపోతే ఇతను ఏదో దొంగ లెక్కలు చూపించి ఇతను ఖాతాలు వేసుకున్నాడో తెలియదు, కానీ అట్లా డైవర్ట్ చేసేసాడు. ఆ పాపమే ఈ రోజున విజయవాడకు ఈ ఫలితం రావడానికి కారణం కూడా ఈ పాపాత్ముడు చేసినదే ఇది. సో కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఈ రోజున విజయవాడ నగరం ఇన్ని రకాలుగా బాధపడుతుందంటే ఆ అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ స్టామ్ వాటర్ డ్రైన్ వర్క్స్కే కారణం. దానికి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క స్వార్థం, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క చవటతనం, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగాంతనమే. థ్యాంక్ యూ సార్. నమస్తే.